మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి అని చెప్పారు. దేని కొరకు అంటే వాగ్దానం కొరకు. ఇక్కడ రాసినటువంటి మాట చూడండి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన దాన్ని, తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానం చేశాడట. ఆ వాగ్దానం చేసిన దాని కొరకు మీరందరూ కూడా కనిపెట్టుకొని ఉండండి, ప్రార్థన చేయండి. ఎందుకు అనంటే పైనుండి శక్తి పొందుకునేంత వరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. కనుక యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యులు, మరియా, ఆయన సహోదరులు అనేకులు మేడగదిలో ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేశారు. వాగ్దానం నెరవేర్చబడాలని ఏక మనసు కలిగి ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేశారు. ఈనాడు మనం కూడా ఏక మనసుతో మనం ప్రార్థన చేసేవారై ఉండాలి. దేని కొరకంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం నెరవేరినట్లుగా మనం ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మనం అందరం ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేద్దాం. ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకుందాం.